హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ముందుగా చూసేవారైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారా, నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒకటైతే ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే మొబైల్ స్టాండ్ అనమాట. ఇది ఎందుకులే అని అనుకుంటారు కదా, కానీ నేనైతే దీనివల్ల యూజెస్ ఏంటి అనేసి నేనైతే ఫుల్ వీడియో చేయాలని అనుకున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే, మనము సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ స్టాండ్గా కూడా పెట్టుకోవచ్చు, బ్లూటూత్ కనెక్షన్ చేసుకొని మనం ఇప్పుడు వీడియోస్ కూడా తీసుకోవచ్చు అండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. ఈ సెల్ఫీ స్టిక్ అయితే ఫ్లిప్కార్ట్లో బాగా వైరల్ అవుతుందండి. అందుకని చెప్పి అయితే నేనైతే తీసుకున్నాను. ఇది సెల్ఫీ స్టిక్కే కాకుండా ఇది చూడండి, కింద అనమాట అవి ఓపెన్ చేస్తే స్టాండ్లా కూడా వస్తుంది. ఆ స్టాండ్ అనమాట మనం ఇట్లా అది ఇక్కడ ఉంది కదా, అట్లా ఫిక్స్ చేసుకుని దానికైతే మొబైల్ అటాచ్ చేసుకోవడమని. పైన వైట్గా ఉంది ఏంటి అనుకున్నారు, అదైతే లైట్ అనమాట. మనం వీడియోస్ తీస్తాం కదా, వీడియోస్ తీసేటప్పుడు బ్లర్గా అనిపించినా కానీ చీకట్లో వీడియోస్ తీసినా అనమాట, అది లైట్ మనకి లైట్గా వెలుతురుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది బ్లూటూత్ కనెక్షన్ అండి, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా. మన మొబైల్స్ స్టాండ్ తెలుసు కదా, మొబైల్ సెల్ఫీ స్టిక్ ఎలా ఉంటుందో సేమ్ అంతా ఇదే అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, చిన్నది అంటే పెద్దది కాకుండా చిన్నదండి. పెద్ద సెల్ఫీ స్టిక్స్ ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. ఇది ఎందుకు అంటే, మనం చిన్న వీడియోస్ తీసేటప్పుడు చేతులతో ఇబ్బందిగా ఉంటుంది. ఒక చేతితో హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. మీరు చూడండి, లైట్ ఎంత వెలుతురు వస్తుందో. ఆ లైట్ ఆఫ్ చేసేయచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అది ఆఫ్ చేస్తాను చూడండి, ఆఫ్ చేసినాక ఎంత బాగా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సెల్ఫీ స్టాండ్ అనమాట. ఇలా ఫోన్ అక్కడ మొబైల్ ఫిక్స్ చేసుకోవాలి. అక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత అనమాట మనము వీడియోస్ ఆన్ చేసుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసి వీడియోస్ అయితే మనం ఆన్ చేసుకోవాలి. అది ఏంటి అనుకుంటున్నారా, మనము ఫోన్ ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టేదానికి అనమాట. అదంటే చూడండి, అట్టా పెట్టి మనం అది పక్కన ఉన్నది కొంచెం తిప్పితే అనమాట మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో వస్తుందండి. అందుకని చెప్పి ఇదైతే నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి నేనైతే ఫ్లిప్కార్ట్లో 300 రూపీసే అండి, ఎక్కువ ప్రైజే పడలేదు దీనికి. ఓన్లీ 300 రూపీస్ మాత్రమే, 300కి పడింది. మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే, మీరు ఈరోజు పెడితే రేపటికంతా ఆర్డర్ వచ్చేస్తుందండి. ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అయితే చాలా తొందరగా చేస్తున్నారు. క్వాలిటీ సూపర్గా ఉంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి వీడియో ఆఫ్ అవుద్ది, వీడియో ఆన్ అవుద్ది. మనకి ఏ యాంగిల్ అనమాట, చుట్టూ ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ మొత్తం తిప్పుకోవచ్చు అండి. మీరు చూపిస్తున్నారు కదా, నేనైతే మీకైతే లైవ్లో చూపిస్తున్నాను. ఇది ఎలా వాడుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, ఇది ఎలా ఆన్ చేసుకోవాలి, సెల్ఫీ స్టిక్లా యూజ్ చేసుకోవాలి, అట్టా మొబైల్ స్టాండ్లా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఆ సెల్ఫీ స్టాండ్ అయితే దగ్గర ఫిట్ చేసేస్తే మనకి స్టిక్లా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా చిన్నదండి, బాగుంటుంది. సెల్ఫీ స్టిక్ అయితే మనం అన్ని దగ్గరలకు తీసుకెళ్ళాం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని. ఇదైతే నార్మల్ మనకు పెన్ ఉంటుంది కదండి, పెన్లా ఉంటుంది అనమాట. అంత చిన్న సైజులో ఉంటుంది. అది మనం ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు, మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో కదండి. లైట్ సిస్టమ్ వచ్చింది కదా, అదే నాకు అనమాట కొత్తగా అనిపించింది. అందుకని చెప్పి నాకు కూడా ఎలాగో అవసరం ఉంది కదా, వీడియోస్ అన్నీ ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో తీస్తుంటే హ్యాండ్ చాలా నొప్పిగా పుడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.